హాయ్ ఫ్రెండ్స్, నాది సంతూర్ వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో ఉన్నట్టు సుగ్లంపల్లి. నా పేరు నీర్ల రాజ్కుమార్. మా తాత నీర్ల మల్లయ్య, నీర్ల మల్లమ్మ చనిపోయి 5-6 సంవత్సరాల పైన అయింది. అయితే వాళ్ళ కొడుకులైనట్టు నీర్ల రాయమల్లు, నీర్ల సారయ్య, నీర్ల అంజయ్య, ఇంకా వాళ్ళ బిడ్డలు నీర్ల లచ్చవ్వ, నీర్ల కనకమ్మ, నీర్ల పద్మ. వీళ్ళకును మెయిన్ హెడ్ అయినట్టు నీర్ల రాయమల్లు అనే వ్యక్తి భూమి పిచ్చి, అత్యాశపరుడు. ఊర్లోనే పలుకుబడి సంపాదించుకొని మాకు ఏది దక్కకుండా చేసిండు. వాని కొడుకులు ముగ్గురు మా జీవితాన్ని నాశనం చేశారు. మా అమ్మని చెప్పుపట్టి కొట్టి ఊర్లో పరువు నష్టం గావించిండు. మా పరువు నష్టం కింద మా బావని చంపించే చేతబడి చేపించిన కుట్రదారుడిగా నీర్ల రాయమల్లునే మేము పరిజ్ఞానం తీసుకుంటున్నాం. నీర్ల రాయమల్లు భార్య అయినట్టు మనమ్మ మా జీవితంలో ఎప్పుడు ఓర్వలేదు. మేము బతుకుతున్న బతుకుని కూడా ఓర్వలేదు. దీనికి ఇంత డబ్బు పిచ్చేందుకు? దీన్ని ఏం చేయాలి? మా విన ఎందుకు అంత ఏడుపు కొట్టు ముండగా తయారైంది? ఈమెని స్పెషల్ ఇంట్రాగేషన్ చేయాలని పెద్దపల్లి ఐఏఎస్ ఆఫీసర్లని, అధికారులని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు ఇదే ఊర్లో ఉన్నటువంటి పెండం సతీష్ అంటే కనకనాల ఫ్యామిలీకి చెందిన పెండం సతీష్కి ఇచ్చి తన బిడ్డ రజితనిచ్చి చేశారు. ఊర్లో పలుకుబడి సాధించి మా విన పెత్తందారు లెక్క పేలిచి మాకు బలం లేకుండా చేసి చెక్కగాళ్ళ లెక్క మా జీవితాన్ని నాశనం చేసిన ఆ ఊరోళ్ళందరినీ ఏం చేయాలి? ఆ వాడలు ఉన్న ప్రాంతంలో ఉన్న కనకనాల సీను, కనకనాల తిరుపతి, కనకనాల కుటుంబాన్ని చేసిన ఆశీషు వీళ్ళు మీ సేవా వ్యాపారం చేసుకుంటూ దౌర్జన్యమైనట్టు బిజినెస్ చేస్తున్నాడు. వీడిని ఏం చేయాలి? ఇంకా కాలువ లచ్చవ్వ బ్లాక్ మ్యాజిక్స్ అనుకుంటా ఆమె మీద లేనిపోని ఆరోపణలు పెట్టి నాకు ఆమెకు శత్రుత్వం కలిగించారు. అయితే కాలువ లచ్చవ్వ ఎందుకు నీర్ల రాయమల్లకు అంత కట్టుబడి ఉంటుంది? వీడు ఏమేమి మంత్రాలు నేర్చుకొని చేతబడులు చేపిస్తాడు. వీని నీర్ల రాయమల్లు కానీ స్పెషల్గా ఇంట్రాగేషన్ చేసి గొడ్డి గోషిప్పి మొత్తం అని పిర్రల విన వాత పెట్టాలని మొత్తం అక్కడున్న సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్లని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పరువు నష్ట లాభాదేయం మాకు ఇల్లు 3 పొత్తులో ఉన్న ఇల్లుని తక్కువ ధరకి రేటు చేపించి కొనుక్కున్న నీర్ల సారయ్య ఒగ్గు కళాకారుడు తన సంత తల్లిని కడుపుతో ఎందుకు దన్నాల్సి వచ్చింది? అతనికి ఊర్లో పరువు లేకుండా ఎందుకున్నాడు? అలా తాగుబోతున్న లెక్క అందరితోటి పేరు ఇలా ఎందుకు జరిగింది? వీళ్ళందరూ ఎంత క్రూరత్వంగా ఎందుకు మారాలి? మాకు బలం లేకుండా చేసిన సుగ్లంపల్లిలో ఉన్నటువంటి కుల సంఘాలకు చెందినట్టు కులవృత్తులు చేసే ముదిరాజు కులానికి చెందిన పెద్దమ్మ తల్లిని పూజించే ప్రతి ఒక్క ఊరోళ్ళు మాకు కులవృత్తి ఈ కరెక్టు లేకుండా చేపలు పట్టకుండా మాకు పెద్దమ్మ తల్లి జాతర అప్పుడే మటన్ని పోగులేస్తే అవి కూడా దక్కకుండా ఈ నీర్ల రాయమల్లు, నీర్ల సారయ్య కుట్ర బందీరు. ఈ నీర్ల రాయమల్లు, నీర్ల సారయ్యకు బలమిచ్చినట్టు ఆ నీర్ల వంశం చెందిన అరవింద్ గాడు అనే పోరడు తన తండ్రి చనిపోయిన అరవింద్ గాడు మొత్తం మా విన ఏడుపు కొట్టు వాడైండు. ఇంకా నీర్ల సతీష్ అనే వ్యాపారి మా భూమిని చేస్తున్నాడు. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని సుగ్లంపల్లిలో ఉన్నామని సుగ్లంపల్లిలో ఉన్నటువంటి నా ఆస్తుల విన ఆశపడిన నీర్ల రాయమల్లుని అరెస్ట్ చేయాలని భావిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, బాయ్ బాయ్.